ఇప్పుడైతే నేను తోపా చేస్తున్నా. ఏంటక్క తోప తాపలాగా అనుకుంటున్నారా? ఫస్ట్ ఆ పేరు విన్నప్పుడు ఫుల్లు నవ్వుకున్నా నేను. కానీ చాలా హెల్తీ అంట. సో, నడుము నొప్పులకి, బోన్స్‌లో డెన్సిటీ పెరగడానికి, కాల్షియం పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతదంట. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎంత సింపుల్ తెలుసా? దీనికంటే మ్యాగీ చేయడమే కష్టం నాకు తెలిసి. ఇది ఎలా చేస్తారో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకైతే కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి వెళ్ళండి అబ్బా ప్లీజ్. దీనికి కావాల్సిన మూడు ఇంగ్రీడియంట్స్. ఒకటేమో బెల్లం, రెండోదేమో నెయ్యి, ఇంకొకటేమో రాగి పిండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. నేనైతే 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి బెల్లాన్ని అయితే కరగబెట్టుకున్న తర్వాత మరుగుతున్న బెల్లం నీళ్ళల్లో నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆ కప్పుతో 1.5 కప్పు అయితే పిండి తీసుకొని అందులో వేసుకొని చక్కగా ముద్దలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అబ్బా రాగి పిండి కదా ముద్దలు కట్టేసి మంచిగా రాదేమో అని అనుకున్నా. కానీ చేస్తూ ఉంటే చాలా సింపుల్ అండి. ఇంక ఇలా వచ్చిన తర్వాత నెయ్యి అనమాట. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ముందే చెప్తున్నాను, ఇది వేడివేడిగా తింటే సూపర్ ఉంటుందండి. ఆరిపోయిన తర్వాత కూడా తినొచ్చు. బట్ వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని చక్కగా ఈ తోపను అందులో వేసి దాని అచ్చులాగా ప్రిపేర్ చేశాను. దానిపైన ఒక 2 బాదం పప్పులు, జీడిపప్పులు తురుముకొని వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. మన ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా పెట్టొచ్చు. చాలా బాగుంది. మంచి హెల్తీ ఫుడ్ అండి. కడుపుతో ఉన్న వాళ్ళకి, బాలింతలకి కూడా మొత్తానికి ఉమెన్ కని చెప్పొచ్చు.